అందరికీ షాలోం వందనాలండి. ప్రియులారా, మరి ఈ సమయంలో ఆదికాండము 32వ అధ్యాయము 4వ వచనాన్ని మనం ధ్యానం చేసుకుందాము. మీరు నా ప్రభువైన యాసావుతో ఎంతవరకు నేను లాబాను నొద్ద నివసించి ఉంటిని. యాకోబు తన అన్నకు వర్తమానాన్ని పంపిస్తా ఉన్నాడు. ఏమిటి ఆ వర్తమానము అని మనం చూసినప్పుడు, ఎంతవరకు నేను లాబాను నొద్ద నివసించి ఉంటిని అని చెప్తున్నాను. లాబాను దగ్గర నివసించి ఉంటిని అనేటువంటి ఈ మాటలో గమనించినట్లయితే, లాబాను యొద్ద నేను నివసించి తిననేటువంటి ఈ మాటలో ఒక లోతైనటువంటి అర్థం ఉన్నది. ఏమిటి ఆ లోతైనటువంటి అర్థము అనేది మనం చూసినప్పుడు, అక్కడ హెబ్రీ భాషలో నివసించి యుంటిని అనే పదము మనము గమనించాలి. ఇక్కడ ముఖ్యంగా లాబాను దగ్గర నేను నివాసం చేశాననేటువంటి ఈ మాటలో నివసించాను అనే పదము ఏమిటి అని మనం గమనించినట్లయితే, ప్రియులారా, గార్తి అనే పదం ఉన్నది. హెబ్రీ భాషలో గార్తి అనేటువంటి పదము చాలా ఇంపార్టెంట్. ఏంటి అంటే నివసించుట అనే అర్థాన్ని ఇస్తుంది. అంటే తాత్కాలికంగా నివసించేటువంటి నివాసాన్ని గురించి, స్ట్రేంజర్, ఒక పరదేశిగా నివసించటాన్ని గురించి ఈ వాక్యం తెలియజేస్తూ ఉంది. ఈ యొక్క గార్తి అనే ఈ పదానికి సంఖ్యా విలువ, న్యూమరికల్ వాల్యూ ఎంత అని చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. ఈ గార్తి అనే ఈ హెబ్రీ పదంలో ఉన్నటువంటి అక్షరాలు 4 అక్షరాలు. మొదటిగా గిమేల్, రెండవది రేష్, మూడవది తౌ, నాలుగవది యోద్. ప్రియులారా, ఈ 4 అక్షరాలు కలిపితే 613 అనే సంఖ్య విలువ వస్తుంది. గిమేల్ 3, రేష్ 200, తౌ 400, యోద్ 10. మొత్తం కలిపితే 613 అనేటువంటిది వస్తుంది. అంటే యాకోబు తన తండ్రి ఇంటిని విడిచిపెట్టి ఆరాను ప్రాంతము వెళ్ళినప్పటికీ, మరి దుష్టుడైన లాబాను దగ్గర 20 సంవత్సరాలు జీవించినప్పటికీ అతడు దుష్టుడిగా మారలేదు. ఇది మనం గమనించాల్సిన విషయం. దుష్ట సాంగత్యం చేసినప్పటికీ యాకోబు తన మంచి నడవడిని ఎక్కడా కూడా మార్చుకోలేదు. ఈరోజు మనం చూస్తూ ఉన్నాము ఈ లోకంలో, ప్రియులారా, సహవాసం అనేది, మరి 6 నెలలు సహవాసం చేస్తే వారే వీరు అనే ఒక సామెత ఈ లోకంలో ఉంది. 6 నెలలు సహవాసం చేస్తే వారే వీరు అట. చూడండి, కొంతమంది పిల్లలు ఎంతో బుద్ధిగా పెరుగుతూ ఉంటారు, కానీ వాతావరణం మారినప్పుడు ఈ సహవాసంలో చాలామంది చెడిపోతున్నారు. 10th క్లాస్ వరకు ఒకలా ఉంటారు, ఇంటర్మీడియట్కి వెళ్ళేటప్పటికి ఇంకోలా ఉంటారు. అలాగే ఇంట్లో ఒకలా ఉంటారు, బయట ఒకలా ఉంటారు. చర్చిలో ఒకలా ఉంటారు, మరి బయట ఒకలా ఉంటారు. ఇలాంటి పరిస్థితులు ఈ లోకంలో చాలా ఉన్నాయి. ఈ లోకంలో మంచి వాళ్ళు కూడా లోకంలోకి వెళ్ళి చెడిపోతున్న వాళ్ళు ఉంటూ ఉంటారు. కానీ యాకోబు అలాంటి వాడిగా లేడు. ప్రియులారా, 20 సంవత్సరాలు తన తండ్రి ఇంటికి, తన కుటుంబానికి, అలాగే సహవాసానికి కూడా దూరంగా ఉన్నాడు. సహవాసము అంటే సంఘానికి కూడా దూరంగా ఉన్నాడు. షేమ్ పాఠశాలకు దూరంగా ఉన్నాడు. భక్తులైన వారికి దూరంగా ఉన్నాడు. ఎందుకంటే అతడు ఒక పని మీద వెళ్ళాడు. అక్కడ ఎవరు కూడా మరి దైవభక్తి గలవారు లేరు. దైవభక్తి గలవారు లేకపోయినప్పటికీ కూడా అక్కడికి వెళ్ళి
అతడు ఎక్కడ కూడా తన భక్తిని, నీతిని, పరిశుద్ధతను కోల్పోలేదు. లాబాను ఇంటిలో నివసించినప్పటికీ అతడు దుష్టుడిగా మారలేదు. అంటే ఒక దుష్టుడైన వానితో 20 సంవత్సరాలు సహవాసం చేసినప్పటికీ ఎక్కడ కూడా తాను చెడు నేర్చుకోలేదండి. చెడు నేర్చుకోలేదు. ఈరోజు చూడండి, చాలామంది చెడు ప్రభావం చాలా తీవ్రంగా మనుషుల మీద పడిపోతూ ఉంది. సినిమాల ప్రభావం, ఆ సినిమాల్లో ఆ హీరోయిన్స్ ఏం చేస్తూ ఉంటారో అలాగే పిల్లలు, ఆడపిల్లలు ప్రవర్తిస్తూ ఉంటారు. సినిమాలో ఆ హీరోలు ఏం చేస్తూ ఉంటారో అలాగే మగపిల్లలు ప్రవర్తిస్తూ ఉంటారు. అది డ్రెస్ కోడ్ అవ్వచ్చు, హెయిర్ స్టైల్ అవ్వచ్చు, ప్రియులారా మాటలు అవ్వచ్చు, చూపులు అవ్వచ్చు, ఇవన్నీ కూడా చెడు త్వరగా నేర్చుకుంటున్నారు. అందుకనే యాకోబుని చూసి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, యాకోబు దుష్టులతో ఉన్నప్పటికీ దుష్టత్వాన్ని కలిగి లేడు. లాబానుతో నివసించడం అంటే ఏంటి అంటే, లాబాను ఎలాంటి వాడు అని మనం చూసినట్లయితే ప్రియులారా, మరి అతడు అన్య సంబంధమైన ఆచారాలు కలిగిన వాడు లాబాను. అలాగనే విగ్రహ సంబంధమైన అపవిత్రత కలిగిన వాడు లాబాను. ప్రియులారా, అబద్ధాలు మాట్లాడితే అబద్ధాలు. చూడండి, ఇప్పుడు పిల్లలు పేరెంట్స్ నుంచి అబద్ధాలు నేర్చుకుంటూ ఉంటారు. ఎక్కడి నుంచి నేర్చుకుంటారు వాళ్ళ అబద్ధాలు? మొట్టమొదటిగా అంటే ఇంట్లో నుంచే నేర్చుకుంటారు. అయితే ఇక్కడ లాబాను అబద్ధాల కోరు అని బైబిల్ చెప్తుంది. చిన్న కుమార్తెనిస్తానని పెద్ద కుమార్తెనిచ్చాడు. తర్వాత ఇంకొక 7 సంవత్సరాలు కొలువు చేయమన్నాడు. సరే చేశాడు యాకోబు. 10 సార్లు అతని జీతాన్ని మార్చాడు. అంటే అబద్ధాలు, మోసాలు. లాబాన్ అంటే ఏంటి? అబద్ధాలు, మోసాలు. ఇంకా లాబాను ఏం కలిగి ఉన్నాడంటే, శకునాలు. లాబాన్ అంటే శకునాలు చెప్పేవాడు. అలాగే లాబాన్ అంటే మంత్రాలు కలిగిన వాడు. ప్రియులారా, అలాగే పొరుగు వారిని దోసుకునేవాడు. ప్రియులారా, వంకరతనం కలిగిన వాడు. ప్రియులారా, అలాగే మరి ఇవన్నీ కూడా అతడు దుష్టుడు అని చెప్పడానికి ఇవన్నీ మనకి చెప్పబడతా ఉన్నాయి. ఇలాంటి వ్యక్తితో 20 సంవత్సరాలు జీవించాడు యాకోబు. అయినా ఎక్కడా కూడా అతడు దుష్టత్వాన్ని కలిగి లేడు. హల్లెలూయా. మరి ఈ దుష్టత్వము మనం లాబానులో చూస్తున్నాము. కానీ యాకోబులో ఏమున్నది అని అంటే, సంఖ్యాకాండము 23వ అధ్యాయము 21వ వచనాన్ని మనం చూద్దాం. ఆయన యాకోబులో ఏ దోషము కనుగొనలేదు, ఇశ్రాయేలు ఏ వంకరతనము చూడలేదు. చాలు ప్రియులారా, యాకోబులో దోషం లేదు, వంకరతనము లేదు. 23వ వచనాన్ని చూస్తే, నిజముగా యాకోబులో మంత్రము లేదు, ఇశ్రాయేలులో శకునము లేదు. ఏమిటి, ఎందుకు ఈ మాటలు చెప్తున్నాడు తెలుసా? లాబాను లాంటి వంకరితనంతో ఉన్నవాడితో ఉన్నాడు, కానీ యాకోబు వంకరవాడిగా మారలేదు. లాబాన్ అనే ఒక దోషితో సహవాసం చేశాడు, దోషాలు కలిగిన వ్యక్తితో సహవాసం చేశాడు, కానీ ఎక్కడ కూడా యాకోబు దోషము లేనివాడిగా ఉన్నాడు. ప్రియులారా, అలాగే లాబాను మంత్రాలు కలిగిన వాడు, దుష్ట శక్తులను పూజించేటువంటి వాడు. ఈ లోకంలో ఉన్న మనము గుర్తించుకోవాలి, తామర పుష్పము ఎక్కడుంటుంది కానీ అది బురద అంటించుకోదు. అలాగే పరమ తండ్రి బిడ్డలుగా మనము ఈ లోకములో ఉన్నప్పటికీ మనము ఈ లోక సంబంధమైనటువంటి మాలిన్యాన్ని మనం అంటించుకోకూడదు. యాకోబు లోక మాలిన్యాన్ని అంటించుకోలేదు. తాను తన తండ్రి ఇంటి నుండి ఎంత పవిత్రుడిగా వచ్చాడో తిరిగి మరలా అంతకంటే ఎక్కువ పవిత్రతగా మరలా తిరిగి
తన తండ్రి ఇంటికి వెళ్తున్నాడు. లాబాను లాంటి వాడి దగ్గర నివసించినప్పటికీ కూడా అతడు పరమ తండ్రి ఆజ్ఞలు విడిచిపెట్టలేదు. పరమ తండ్రికి వ్యతిరేకంగా బ్రతకలేదు. దుష్టత్వాన్ని నేర్చుకోలేదు. అబద్ధాలు నేర్చుకోలేదు. మోసాలు నేర్చుకోలేదు. దోషాలు చెయ్యలేదు. వంకరతనం లేదు. శకునము నేర్చుకోలేదు. అన్యుల ఆచారాలు నేర్చుకోలేదు. విగ్రహ సంబంధమైన అపవిత్రత అతడు కలిగి లేడని మనము చూసాము. అందుకనే అతడు గొప్ప విజయవంతమైన జీవితాన్ని కలిగి జీవించాడు. అతడు తన తండ్రి ఇంటికి గొప్ప విజయోత్సవంతో తిరిగి వస్తున్నాడు. ఎందుకంటే అతడు లాబాను దగ్గర నివసించినప్పటికీ ఎలోహిం వారి ఆజ్ఞలు పాటించటం వల్ల దుష్టుడైన లాబాను జయించాడు. అందుకనే యాకోబు గారి గురించి ఏం చెప్పబడుతుందంటే అతడు అంత పరిశుద్ధంగా జీవించాడు. అందుకనే అతడు ఎందుకు నిలబడగలిగాడు, పరమ తండ్రిలో ఎలా నిలబడగలిగాడంటే అతడు ధర్మశాస్త్రము నుండి కుడికి కానీ ఎడమకు కానీ తొలగి పోలేదు. అందుకనే గార్తి అనే పదాన్ని మనం చూస్తే, నివసించుట అనే పదాన్ని చూస్తే 613 అనే సంఖ్యా విలువ వచ్చినట్లుగా మనము చూసాము. అందుకని అతడు తన తండ్రి ఇంటికి విజయంతో వస్తున్నాడు. అతని విజయ రహస్యం ఏంటంటే తండ్రి ఆజ్ఞలు పాటించటము. అందుకనే మనం చూస్తే యెహోషువ వారితో ఎలోహిం వారు చెప్పారు, నీవు నా ధర్మశాస్త్రము నుండి కుడికి కానీ ఎడమకు కానీ తొలగిపోవద్దు, నేను నీకు విజయాన్ని ఇస్తాను అని చెప్పారు. ప్రియులారా, అలాగే యాకోబు కూడా అలాగే ఉన్నాడు కాబట్టి విజయము పొందాడు. అలాగే యాకోబు పాపములో పడిపోలేదు. ఎందుకు పడిపోలేదంటే అతని హృదయములో పరమ తండ్రి ఆజ్ఞలు ఉన్నాయి. 37వ కీర్తన 31వ వచనంలో నా హృదయములో నీ యొక్క ధర్మశాస్త్రం ఉంచుకున్నాను, నా అడుగులు జారవు అని చెప్పడం జరిగింది. యాకోబు కూడా ఎక్కడా పడిపోలేదు, ఎక్కడా పాపంలో పడిపోలేదు. పరమ తండ్రికి ఇష్టమైన కుమారుడిగా జీవించాడు. తండ్రికి స్తోత్రం, హల్లెలూయా. శ్రమలో కూడా ధర్మశాస్త్రం విడిచిపెట్టలేదు. ఎప్పుడు కూడా శ్రమలో కూడా. అందుకనే మరి అతడు శ్రమలో ఉన్నప్పుడు కూడా తౌరాన్ని విడిచిపెట్టలేదు. తండ్రి అందుకని అతనికి గొప్ప విజయాన్ని ఇచ్చారు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ విధంగా మనం కూడా మరి ఎప్పుడైతే ధర్మశాస్త్రంలో ఉంటామో, తండ్రి ఆజ్ఞలు పాటించేవారుగా ఉంటామో, మనము ఈ లోకాన్ని జయించగలుగుతాం. యాకోబు ఈ లోకాన్ని, దుష్టుల్ని, శ్రమలను, వీటన్నిటినీ జయించడం వెనకాల ఉన్న సీక్రెట్ ఏంటంటే అతడు ధర్మశాస్త్రాన్ని గట్టిగా పట్టుకున్నాడు. 119వ కీర్తన 51వ వచనాన్ని చదివి ముగించుకుందాం. గర్విష్ఠులో మిగులు అపహసించిరి, అయినను ధర్మశాస్త్రం నుండి నేను తొలగకై ఉన్నాను. చాలండి. కాబట్టి ఎక్కడ కూడా యాకోబు ధర్మశాస్త్రము నుండి ఏమవ్వలేదు, తొలగిపోలేదు. ఆ విధంగా జయ జీవితంతో ఈ భూమి మీద అతడు జీవించాడు. అతడు ధన్యకరమైన జీవితాన్ని జీవించాడు. అందుకనే పరమ తండ్రి అతనికి విజయమునిచ్చారు. పరమ తండ్రి అతనికి ఒక గొప్ప పేరు ఇచ్చారు. అదేమిటి? నీవు ఎలోహిం వారితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి. కాబట్టి ఇక నీ పేరు ఇశ్రాయేలే కానీ. కాబట్టి ఇశ్రాయేలుగా మారాడు. అతడు ఇశ్రాయేలుగా మారడానికి కారణం ఏంటంటే అతడు పోరాటం కలిగి ఉన్నాడు. దేనితో పోరాడాడంటే ధర్మశాస్త్రము కలిగి, ఆజ్ఞలు కలిగి అతడు పోరాట జీవితాన్ని జీవించాడు. అందుకనే గొప్ప విజయశీలుడుగా తన తండ్రి ఇంటికి తిరిగి వెళ్ళాడు. మనం కూడా అన్ని పరిస్థితుల్లో మనం ధర్మశాస్త్రాన్ని కలిగి ఉండాలా. మనము ఏ పరిస్థితుల్లో, శ్రమలో ధర్మశాస్త్రాన్ని విడవకూడదు. దుష్టుల మధ్యలో ఉన్నప్పుడు మనం ధర్మశాస్త్రాన్ని పక్కన పెట్టి మనం నడవకూడదు. మనము యాకోబు అవీను వారి పిల్లలుగా, పరమ తండ్రికి ఇష్టలుగా జీవించటానికి మనం ముందుకు సాగుదాం. తండ్రి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించునుగాక.